నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు నత్తనడక సాగుతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పంట కోసి నెల రోజులు దాటినా ఇప్పటికీ ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఎండాకాలం అయినప్పటికీ మ్యాచర్ రావడం లేదు అనే సాకుతో కొనుగోలు ఆలస్యం చేస్తున్నారని, పైగా క్వింటాల్కు 42 కిలోల తూకం వేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సివిల్ సప్లై కమిషనర్ స్వయంగా కొనుగోలు కేంద్రాలను సందర్శించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజుకు కేవలం ఒక లారీతో మాత్రమే ధాన్యం తరలింపు జరుగుతుండటంతో కొనుగోళ్లు మరింత ఆలస్యం అవుతున్నాయని అంటున్నారు. ఇంకా వందలాది మంది రైతుల ధాన్యం రాసులు కొనుగోలు కేంద్రాల వద్దే పేరుకుపోయి ఉండగా త్వరలో వర్షాకాలం ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా రైతులు స్పందించి రోజుకు కనీసం 3 లారీలతో ధాన్యం ఎగుమతి చేపట్టి కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడు నెల దాటిపోయింది, 15 రోజులు అవుతుంది పోసి నేను ఇక ఇంతవరకు ఇక అది తీస్తూనే లేదు. మరి ఇక ఏం చేయాలనో ఏం సంగతో ఇక మాకు అర్థమవుతుంది. పెట్టిన వాళ్ళు పెడుతుర్రు, మాకు వెనక పోసిన వాళ్ళు పోతున్నాయి, మరి ముందర పోసిన వాళ్ళు ఆజ్ఞ పంతున్నాయి. మరి ఎవరిది తప్పు ఎవరిది లెక్క ఇది అర్థమవుతుంది. ఇన్ని రోజులు ఉంటే చూసిండు ఏమన్నారు మ్యాచర్ చూసి ఒకే అన్నీ రాసుకుర్రు. కాంట అయితే అంటే ఎప్పుడు ఏమంటారు, మరి కాంట ఎప్పుడు పెడతారంటే ఇలా కూడా అడిగితే మా లారీ పోయినాక పెడతాను తీయని అన్నది, కానీ ఆ నమ్మకమే లేదు. ఒక్కొక్కరికే లారీ అయిపోయింది ఆడ. ఇక మా బుడ్డోళ్ళని ఆయన పండబెట్టింది. నా 50 బస్తాలు అయితే ఏమో ఆయన పండబెట్టా. పట్టాల కిరాయి మొత్తం మీద పడుతుంది. పట్టాల కిరాయి మీద పడుతుంది. పట్టాల కిరాయి మీద పడుతుంది. ఒడ్లు పోసి ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది. రైతుల విషయంగా చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు పట్టాల కిరాయి విషయంగా మొత్తం మీద పడుతున్నాయి. ప్రతి రైతు ఇప్పుడు నష్టపోవాల్సి వస్తుంది. కిరాయి ఒక్కొక్క నెల నుంచి 2 నెలలు పడితే కిరాయి పరిస్థితి ఏంది. ఇప్పుడు 40 కిలోల బస్తాకి 1 కేజీ లెక్క కట్ చేస్తారు, 2 కేజీల కట్ చేస్తారు. ఇది ఎంత అన్యాయం అని చెప్పు. ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద అధికారులు అసలు నిర్లక్ష్యం చేస్తారు. దీని మీద కలెక్టర్ వచ్చి మొన్న 3 బండ్లు మొన్న పెట్టమని చెప్పిండు. పేరుకే 2 బండ్లు పెడతారు తప్ప 2 రోజులు 3 రోజులు పడుతున్నారు 2 బండ్లు చేస్తానికి. దీని మీద అధికారులు అసలు ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తారు. అసలు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతిరోజు 3 బండ్లు పెట్టడం వల్ల 10 నుంచి 20 రోజులలో రైతులకు మొత్తం అయిపోతాయి. దానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి అధికారులకు 2 లారీలు పెట్టమని చెప్పిండు. 3 లారీలు పెట్టమన్నారు. రోజుకి 2 లారీలు చొప్పున అవుతున్నాయి. ఇట్లయితే రైతులకు చాలా నష్టం అవుతుంది. ఇంకొక వారం 10 రోజుల్లో వర్షాలు పడతాయని చెప్పి అధికారులే మనకు సూచన ఇచ్చారు. మరి ఇట్లయితే రైతులు ఎంత ఆగమవుతారని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచించాల్సిగా మనవి చేస్తున్నాం. నెల వెళ్ళిపోయింది, మాది కాంటా లేదు. రాజిరెడ్డి మొన్న కలెక్టర్ వాళ్ళందరూ వచ్చి మీటింగ్ పెట్టినాడు. రోజు 2 లారీలు వస్తున్నాయని చెప్పిండు. 1 లారీ గతి లేదు. ఒక రోజు పేరుకు 2 వస్తున్నాయి, అది 2 రోజులు చేస్తున్నారు. రోజు ఒకటే. మేము మళ్ళా వారం రోజులు వర్షాలు పడి ఇప్పటికీ నెల వెళ్ళింది. 1 పట్ట కూడా వనికిరాదు. మేము కప్పిన 10 పట్టాలు చినిగిపోయినాయి. మాకు కిరాయి అది మీద పడ్డది, మాకు సాయం లేదు. అందువల్ల నిర్లక్ష్యం వల్ల మాకు బాగా అన్యాయం జరుగుతుంది. మీరు ఏం చేస్తారో చేయండి. అధికారులు టార్పాలు ఇచ్చారని చెప్పారు కదా, ఇవ్వలేదా? ఇస్తా అన్నారు. 50 టార్పాలు వచ్చినాయి. ఇక్కడ రోజు ఒకరికి మాస్టర్ అన్నారు. నేను 4 సార్లు అడిగినా. నేను అడిగినా కూడా ఏమో లేదు అని చెప్తుంది. నేను అట్లా కూడా అడిగినా. 50 వచ్చినాయి అని చెప్పిండు. వాళ్ళ మార్కెట్ కాడనే చెప్పిండు, మార్కెట్ చైర్మనే చెప్పిండు. ఇట్లా మార్చుకోరి రోజుకు ఒకరికి ఎత్తంగానే ఇస్తున్నారు. ఆ పట్టాలు ఎక్కడ పోయినాయో అవి ఎక్కడ పోయినాయో అవి లేవు, చూసేవాళ్ళు లేడు. మాకు చాలా ఇబ్బంది ఉంది. మీరు ఏం చేస్తారో చేయండి. ఇప్పటికైనా ఇట్లా పెడితేనైతే ఇంకొక నెల కూడా వడ్లు అయిపోవు. రోజు 3 లారీలు లెక్కన పెడితే ఈ అవుతాయి. లేకపోతే ఈ 1 లారీ పెడితే ఇంకొక నెల 10 రోజులు అయినా వడ్లు అయిపోవు. మా అయితే ఉన్న కాడి నానిపోతాయి, ఖరాబ్ అవుతాయి. వర్షాలు వచ్చే కాలం వచ్చినాయి. ఇప్పటికీ మాకు 2 సార్లు మామూలుగా పడిపోయింది. మా అదృష్టం బాగుంది, కానీ ఇప్పటికైతే చాలా ఇబ్బంది అయిపోతాం. మేము రోజు 3 లారీలు లెక్కన మాకు వస్తే ఒకవేళ 20 రోజులు అయిపోతుంది.
లేకుంటే వచ్చి 3 లారీలు వస్తాయని చెప్పిండు. రాజిరెడ్డి కూడా ఆయన ఒప్పుకుండు, మాకు వస్తున్నాయి సార్ రోజు 2 అన్నాడు. ఇప్పుడు ఆ రాజిరెడ్డి కనపడతలేడు, వీళ్ళు కనపడతలేరు. రాజిరెడ్డి ఎక్కడో పక్కకు ఉంటుండు, వీళ్ళే మేము రైతులమే అనుకుంటున్నాం నాదని. మీరు దయచేసి మాకేమన్నా రోజు 3 లారీలు లెక్కన పెడితే మాకు ఇది అయిపోతుంది. ఓకే రైట్. వడ్ల కొనుగోలు కేంద్రం పెద్ద కాపర్తి. ఇక్కడ గత నెల రోజులుగా వడ్ల కొనుగోలు సాగుతున్నాయి నత్తనడకన. రోజు ఒక లారీ మాత్రమే వస్తున్నది. గత 10 రోజుల కింద సివిల్ సప్లై కమిషనర్ గారు స్టీఫెన్ రవీంద్ర గారు, నల్గొండ కలెక్టర్ గారు, నల్గొండ ఎస్పీ గారు అందరూ ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసి రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఒక లారీ కాదు ఇక్కడ 3 లారీ పంపిస్తామని చెప్పి హామీ ఇచ్చిపోయారు. వాళ్ళు చెప్పిపోయిన దగ్గర నుంచి 4 రోజులు వడ్లు కనీసం కాంట కూడా జరగలేదు. దాని తర్వాత రోజుకు ఒక లారీ జరుగుతున్నది. ఇదే విధంగా నత్తనడకన కొనుగోలు సాగితే ఇంకా ఒక నెల రోజులైనా కూడా ఇక్కడ వడ్లు పూర్తి కాని పరిస్థితి. ఈ సంవత్సరం ఒక వారం ముందుగా వర్షాలు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ రైతులు ఒక 100 నుంచి ఇంకా ఒక 150 మంది రైతులు వాళ్ళ కుప్పలు అలాగే ఉన్నాయి. దయచేసి వాళ్ళందరినీ తక్షణం ఆదుకొని తక్షణం 3 లారీలు పంపేయగలరని కోరుతున్నాం. ఒక కలెక్టర్ గారి సివిల్ సప్లై అధికారి అయిన స్టీఫెన్ రవీంద్ర గారి కమిషనర్ గారి ఆదేశాలను పాటించకపోతే ఇంకా సామాన్యుల జీవితాలు ఏ విధంగా ముందుకు సాగుతాయని చెప్పి నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. దయచేసి దీని మీద తక్షణం స్పందించి మరొకసారి మన నల్గొండ కలెక్టర్ గారు దీని మీద స్పందించి మరొక చర్యలు తీసుకొని స్వయంగా మీరే వచ్చి ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసినాక కూడా మీరు 3 లారీలు పెడతా అని చెప్పి రైతులకు హామీ ఇచ్చిపోయిన తర్వాత కూడా 3 రోజులు వడ్లు కాంటనే జరగలేదు. దాని తర్వాత కూడా రోజుకు 1 లారీ జరుగుతున్నది. మీరు 40 కేజీలకు 42 కేజీలు మీరు తూకం తీస్తున్నా కూడా దాని తర్వాత లారీ మిల్లర్ల దగ్గరికి పోయినా కూడా అక్కడ కూడా మళ్ళీ ఇంకొక కేజీ ఎక్స్ట్రా కట్ చేస్తున్నారు. అయినా కూడా రైతులు దాన్ని కూడా భరించి ఏదో విధంగా మా రైతులు తొందరగా ఇక్కడ వడ్లు తూకం జరగాలని చెప్పి నెక్స్ట్ తొందరగా మళ్ళీ పొలం దున్నుకొని మళ్ళీ పంటలైన బాలాలోచన వాళ్ళు ఉన్నారు. కానీ వర్షాకాలం ప్రారంభమయ్యే దశ వచ్చింది. అయినా కూడా ఇక్కడ ఇంకా వడ్లు కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. ఇంకా ఒక 45 రోజుల వరకు కూడా కొనుగోలు సాగుతాయని, ఇదే విధంగా నత్తనడకన సాగితే రైతులు ఇంకో పంట వేయాలా వద్దా మరి దాన్ని గవర్నమెంట్